ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం జరుగుతుంది, భారతదేశంలో కూడా యుద్ధం జరిగింది. సరే, నువ్వు ఆపగలవా యుద్ధాన్ని? నువ్వు ఆపగలవా? ప్రపంచానంతా నువ్వు కంట్రోల్ చేయలేవు. మనుషుల మీద మనకు అధికారము లేదు. మనుషుల మీద మనకు అధికారము లేదు. మనుషులు దయ్యాన్ని ఎక్కించుకుంటే మనం ఏం చేయగలం? ఏమండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరు ఎప్పుడు ఏ దయ్యాన్ని ఎక్కించుకుంటారో ఏం అర్థమే కాకుండా ఉందండి నాకు. ఎవరు ఎప్పుడు ఏ దయ్యాన్ని ఎక్కించుకుంటారో అర్థమే ఉంది. అసలు ఎవరిని నమ్మేదాన్ని లేకుండా అయిపోయింది అనమాట. మనం ఏం చేయగలం చెప్పండి? వాట్ కెన్ వీ డూ? వాళ్ళు దయ్యాలను ఎక్కించుకుంటే మనం ఏం చేయగలం? సో వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ ఎవ్రీ పర్సన్. జరుగుతాయి యుద్ధాలు జరిగినాయి, కానీ కరువు వస్తుందా? రాని. డిప్రెషన్ వస్తుందా? రాని. వర్షాలు పడలేదా? సరే, పడకుండా పోనీ. కరువులో నాకు మాత్రం సమృద్ధి. హల్లెలూయా. ఎలా సమృద్ధి? ఇది దేవుడు నాకిచ్చిన వాగ్దానము. హల్లెలూయా. నా పైన ప్రకృతికి అధికారం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మీరు అన్వయించుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా. నేను ఇలా అంటున్నాను, మీరు కూడా ఇలా అనుకోండి అందుకు చెప్తున్నాను. కరువు రాని నాకు కరువు ఉండదు. హల్లెలూయా. ఖడ్గం రాని నాకు ఖడ్గం ఉండదు. నా ప్రక్కన 1000 మంది కూలిపని నేను చావను. నా ప్రక్కన 10,000 మంది కూలిపని నేను చావను. సో ప్రపంచంలో ఏం జరిగినా కూడా నా పైన మాత్రం ప్రభావాన్ని చూపలేదు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నా గురించి ఏం చెప్పాడంటే, నేను నా నాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తాను. నా జీవితంలో ఇది తప్ప ఏమి జరగదు. నా జీవితంలో ఏం జరగదు. కాబట్టి న్యూస్ పేపర్లో ఏమొచ్చినా కూడా నాకు కాదు. అవి గ్యాస్ ధర పెరగని 200 పెంచని 300 పెంచితే నా దేవుడు నాకు 500 ఇస్తాడు. నా దేవుడు ఏం బేకారోడు కాదు. నా దేవుడు దరిద్రుడు కాదు. నా దేవుడు ధనవంతుడు, శ్రీమంతుడు, బిలియనీర్లకే బిలియనీర్. ఒక్కటే ఆయన దగ్గర నుంచి ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలో తెలుసుకోవాలంతే. హల్లెలూయా. ఇప్పుడు సప్లై ఆడున్నప్పుడు మనకేం భయం అండి? సో కాబట్టి కరువు నీకు కాదు, ఖడ్గము నీకు కాదు, యుద్ధాలు నీకు కాదు, రోగాలు నీకు కాదు, కరోనా నీకు కాదు, దాని జయజమ్మ నీకు కాదు. అటువంటి దానికి ఎన్ని వచ్చినా కూడా నీకు కాదవి. నీకు కాదు. సో అంటే యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా నీకంటూ ఒక మైండ్ సెట్ ఉండాలి. కొన్ని అసలు అనుమతించకూడదు నీ జీవితంలోనికి. నేను రాజు కొడుకుని, నేను నా జీవితంలోకి నేను అనుమతించను. నాకు ప్రొటెక్షన్ ఉంది. నాకు జరగవు యాక్సిడెంట్లు. నాకు యాక్సిడెంట్లు జరగవు. నా కాళ్ళు విరగవు, నా చేతులు విరగవు. నా ఒంటి మీదకి కత్తి రాదు. హల్లెలూయా. నా ఒంటి మీదకి కత్తి రాదు. నా దీపం ఆరిపోదు. స్టే ఇన్ ఫెయిత్ అండ్ గాడ్ యువర్ హార్ట్. తప్పుడు సమాచారం నుంచి నీ హృదయాన్ని భద్రపరచుకో. కలవరపెట్టే సమాచారం నుంచి నిన్ను భద్రపరచుకో. కలవరపరిచే వ్యక్తుల నుంచి నిన్ను భద్రపరచుకో. కలవరపడకుండా చూచుకొనుడి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పిన మాట నేను చెబుతున్నాను. 2024 మొత్తం అన్ని నెలలు 12 నెలలు మీరు చేయాల్సింది ఏమిటంటే, కొందరు విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్పాడు కనుక ఆ లిస్టులోకి నీ వెళ్ళొద్దు. డోంట్ గో ఇన్ టు దట్ లిస్ట్. డోంట్ లివ్ ఫెయిత్, స్టే ఇన్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాస వాక్కును దాదాపుగా 15 సంవత్సరాల క్రితం నేను పొందుకున్నాను. అప్పటి నుంచి నా బోధన మార్చలేదు. సమస్యలు వచ్చాయి, సవాళ్ళు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఏమేమో వచ్చాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా నా బోధన మార్చలేదు. కాంప్రమైజ్ కాలేదు, రాజీ పడలేదు. విశ్వాసమందు నిలిచి ఉన్నాను. ఆ విశ్వాసమందు నిలిచి ఉన్నాను కనుకనే ఈరోజు దేవుని యొక్క కృప వలన నేను ఇంకా సజీవునిగా నేను ఉన్నాను. ఆయన పని చేయగలుగుతున్నాను. 10 మందికి దర్శన సహాయకునిగా నేను ఉన్నాను. హల్లెలూయా. కొంతమందికి తలాంతు కలిగిన వాడిగా ఉన్నాను,
కొంతమందికి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను, కొంతమందికి ఆత్మీయునిగా ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్టే ఇన్ ఫెయిత్, డోంట్ గెట్ డివియేటెడ్, డోంట్ గెట్ డివియేటెడ్. నీవు నీ మనసులోనికి ఏమండి రాజకీయాలను, ఏమండి ఆ రేట్లు పెరిగా, ఈ రేట్లు పెరిగా, ఇంకెట్లా అవి పెరిగాయి, ఇవి పెరిగాయి, ఏమైపోతుందో ఇట్లా భయం పుట్టించే కాన్వర్జేషన్ ఎక్కడైనా ఉంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి. దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. దేవుడు నా కొరకు ఏం నియమించాడు? బలాభివృద్ధిని నియమించాడు. బలాభివృద్ధిని దేవుడు నియమించాడు. బలహీనతను దేవుడు నియమించలేదు. రోగాలను దేవుడు నియమించలేదు. హానికరమైన వాటిని దేవుడు నియమించలేదు. సవాళ్ళు రావా? వస్తాయి. సవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్టే ఇన్ ఫెయిత్. ఇప్పుడు దావీదు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, అవమానాలు, తిరస్కారం అన్నీ ఎదుర్కొన్నాడు. కానీ అన్నిటిని ఎదుర్కొని బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? బలంగా వచ్చాడు బయటికి. హల్లెలూయా. బలహీనుడిగా రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క అరణ్యములో శోధించబడినప్పుడు ఆత్మ పూర్ణుడై అరణ్యంలోనికి అడుగుపెట్టాడు. కానీ అరణ్యంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉపవాసం ఉన్నాడు, కానీ ఆత్మ బలముతో బయటకు వచ్చేసాడు. 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉండి ఆయన పైపును పెద్ద పైపులాగా చేసుకున్నాడు. హల్లెలూయా. పెద్ద బాణకడుపు చేసుకోలే. హల్లెలూయా. పైపు పెద్దగా చేసుకోమని పక్క వాళ్ళకి చెప్పండి. మీరు సన్నగా ఉండొచ్చు, కానీ పైప్ మాత్రం పెద్దగా ఉండాలి. లోపల పైప్ మాత్రం పెద్దగా ఉండాలి. హల్లెలూయా. బాగా ఫ్రీక్వెంట్గా, ఏమంటే డిసిప్లిన్డ్గా, ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో ఉపవాసాలు ఈ సంవత్సరంలో ఉండండి. హల్లెలూయా. సో కనుక నానాటికి బలాభివృద్ధిని దేవుడు మనకు వాగ్దానము చేశాడు. దేవుడు నాకు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, నిన్నటి దినం ప్రార్థన చేస్తుంటే ప్రభువు ఒక మాటను మీతో చెప్పని చెప్పాడు. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం. హౌ టు ఎంటర్ ఇంటూ దిస్ న్యూ ఇయర్. ఈ సంవత్సరము ఏం జరగబోతా ఉంది? ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు కలిసి ఉన్నాయి. మొదటి భాగం నేను చదువుతాను. మొదటి భాగం అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారి ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. పౌలు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు పౌలు? ఇక్కడ బంధకాలు అంటున్నాడు కదా, జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఫిలిప్పీలతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును అని ఇక్కడ వాక్యం ఉంది. కానీ దీని అర్థం ఏమిటంటే పూర్తి చేస్తాడు. ప్రతి పనికి ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ప్రతి పనికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏ మంచి కార్యాన్ని దేవుడు మీలో ఆరంభించాడో ఆ మంచి కార్యాన్ని దేవుడు పూర్తి చేస్తాడు అని అర్థం అన్నమాట. పూర్తి చేస్తాడని పౌలు రూఢిగా నమ్ముతున్నాడు. చెరసాలలో ఉన్నాడు కానీ నమ్ముతున్నాడు. బంధకాల్లో ఉన్నాడు కానీ నమ్ముతున్నాడు. జైల్లో కూర్చొని ఏం చేస్తున్నాడు పౌలు? ఎందుకయ్యా నేను దేవుని నమ్ముకుంటేనే, దేవుని నమ్ముకోకముందే బాగుండా. ప్రతి ఒక్కరు నాకు భయపడుతుండ్రి, పురుషులు భయపడుతుండ్రి, స్త్రీలు భయపడుతుండ్రి, నన్ను చూస్తూనే వణుకుతుండ్రి. అప్పుడే బాగుండా. దేవుని నమ్ముకొని నా పరిస్థితి ఇట్లా అయిపోయా, చెరసాలో పడ్డాను, జైల్లో పడ్డానని
సెల్ఫ్ పిటితో తన మీద తను జాలిపడుకుంటూ, బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, వేదన పడుతూ, సనుక్కుంటూ, కొనుక్కుంటూ లేడు. బంధకాల్లో ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఉత్తరం రాస్తూ బయట ఉన్నటువంటి వాడిని బలపరుస్తున్నాడు. బంధకాల్లో ఉండి బయట ఉన్నటువంటి వాడిని బలపరుస్తూ చెప్తున్నాడు, దేవుడు మీలో ఒక మంచి కార్యాన్ని ప్రారంభించాడు, దాన్ని పూర్తి చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను అన్నాడు. చెరసాల ఉన్నాడు కానీ నమ్ముతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో చెరసాల ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. పౌలుని ఎక్కడైనా పడేయండి, ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడైనా పడేయండి, పౌలు ప్రార్థన చేస్తాడు. చెరసాల ఉండి మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? సంతోషముతో. హల్లెలూయా. ప్రార్థనకు సంతోషాన్ని కలపండి. కొంతమంది ఏడ్చి ప్రార్థనలో చేయడంలో స్పెషలిస్టు. ప్రార్థన మొదలు పెడితేనే ఏడుపు వస్తుంది కొంతమందికి. సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. బంధకాల్లో ఉండి ఏం చేస్తున్నాడు? బంధకాల్లో నుండి ఏమండి నమ్ముతున్నాడు. బంధకాల్లో ఉన్నాడు కానీ నమ్ముతున్నాడు, రూఢిగా నమ్ముతున్నాడు. ఏమని నమ్ముతున్నాడు? దేవుడు ఏ ఉత్తమమైనటువంటి పనిని ప్రారంభించాడో దాన్ని పూర్తి చేస్తాడు. హల్లెలూయా. ఈ మాట పరిశుద్ధాత్ముడు నాకు నా ఆత్మలో ఈ మాటనిచ్చి ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే 2023 కావచ్చు, 2022 కావచ్చు, 20 కావచ్చు, 19 కావచ్చు, 18 కావచ్చు, 16 కావచ్చు, 15 కావచ్చు, 2000 కావచ్చు, ఏదో నీ జీవితంలో ఒక సత్క్రియను, ఒక కార్యమును దేవుడు నీ జీవితంలో ప్రారంభించాడు. ఏదో ప్రారంభించింది ఆయనే. హీ ఓన్లీ స్టార్టెడ్. ద లార్డ్ జీసస్ హ్యాస్ స్టార్టెడ్ a specific work in your life. ప్రారంభించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, టైం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం దానిని ఆయన పూర్తి చేయబోతున్నాడు. హల్లెలూయా. I declare 2024 as a year of completion. Year of completion. పూర్తి అవుతుంది. ఈ సంవత్సరంలో పూర్తి అవుతుంది. ఈ సంవత్సరంలో పూర్తి అవుతుంది అంటే ఆ వాగ్దాన నెరవేర్పు ఈ సంవత్సరంలో జరుగుతుంది. 3 ఏళ్ల క్రితము వాగ్దానం ఆరంభమైందేమో. 3 ఏళ్ల క్రితము దేవుడు ఒక వాక్యాన్ని నీకు ఇచ్చి ఆ వాక్యం ద్వారా నీ జీవితంలో ఒక కార్యాన్ని ప్రారంభించాడు. వదిలిపెట్టలేదు, ఆయన చేస్తూ ఉన్నాడు, తెర వెనకలే చేస్తూ ఉన్నాడు. హీ స్టార్టెడ్ ద వర్క్. నాట్ ఓన్లీ హీ హాస్ స్టార్టెడ్, హీ ఈస్ కంటిన్యూయింగ్ ద వర్క్ ఫర్ యూ. ఆయన కార్యాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు, కార్యాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని ఆయన పూర్తి చేయబోతున్నాడు. ఎవరెవరు నమ్ముతారో వారి జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడబోతున్నది. హల్లెలూయా. ఏళ్ల తరబడి నీవు నమ్ముతూ ఉన్నటువంటి వాక్యాన్ని నీవు అనుభవించబోతున్నావు. నీ కళ్ళతో చూడబోతున్నావు, నీ చెవులతో వినబోతున్నావు, నీ చేతులతో నీవు తాకబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు టచ్. You are going to touch the promise of God. You are going to touch the promise of God. You are going to experience the promise of God. You are going to touch the promise of God. దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు తాకబోతూ ఉన్నావు. హల్లెలూయా. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయ వాంఛలను దేవుడు ఈ సంవత్సరము తీర్చబోతున్నాడు. నీ ప్రార్థనలకు జవాబులను నీవు ఈ సంవత్సరము చూడబోతున్నావు. పూర్తి కాబోతున్నాయి. పాత హృదయ వాంఛలు ఈ సంవత్సరంతో కంప్లీట్ కాబోతున్నాయి. నో బ్యాగేజ్, నో లగేజ్ ఇంటూ 2025. 2024 మొదటి రోజు 2025 గురించి నేను మాట్లాడుతున్నాను. Most of your prayers are going to be answered in this year. దేవుడు నాకు చెప్పాడు, ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అన్నాడు. ఇయర్ ఆఫ్ కంప్లీషన్, 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 ఇయర్ ఆఫ్ కంప్లీషన్. ఆయన ప్రారంభించాడు, ఆయన కార్యం చేస్తున్నాడు, ఆయన ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాడంట. హల్లెలూయా. యు బిలీవ్ దట్. డోంట్ అలౌ ఎనీథింగ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ యొక్క హృదయంలోనికి వేరే వేటిని కూడా అనుమతించవద్దు. హల్లెలూయా. యు ఆర్ డిఫరెంట్.
యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ డిఫరెంట్. దేవుని యొక్క బిడ్డగా నువ్వు వేరు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30 వచనం. నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు. షేక్ కాడు, షాక్ కాడు. అంటే అంతే కదా. కదిలించబడ్డ అంటే హీల్ నాట్ బి మూవ్డ్, హీల్ నాట్ బి డిస్టర్బ్డ్, హీల్ నాట్ బికమ్ ప్యానిక్ కాడు, భయపడడు, కలవరపడడు, కదిలించబడడు. ఎప్పుడును జనవరిలో మూవ్గా, ఫిబ్రవరిలో కదిలించబడం, మార్చిలో లేదు, ఏప్రిల్లో క్వశ్చనే లేదు, మేలో అస్సలు లేదు. హల్లెలూయా. డిసెంబరు ఏ నెలలో కూడా కదిలించబడము. చెప్పండి, నేను కదిలించబడను. ఈ వాగ్దానం ఎవరికి? నీతిమంతుల కొరకే. ఎట్లా నీతిమంతులం అయ్యాం మనము? యేసయ్య సిలువ కార్యాన్ని బట్టి మనం నీతిమంతులం అయ్యాం. హల్లెలూయా. సో నీతిమంతులముగా మన గురించి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మనకున్నటువంటి సామర్థ్యం ఏమిటంటే, న్యూస్ పేపర్లో ఉన్న సమాచారాన్ని బట్టి మనము కదిలించబడము, మనకు వినపడే యుద్ధాల గురించినటువంటి వార్తలను బట్టి మనము కదిలించబడము. అబ్బో వాళ్ళు జత అయ్యారంట, ఆ దేశం ఈ దేశంతో జత అయిందంట, మన దేశానికి కూడా ప్రమాదం ఉందంట, లేనిపోనివన్నీ రాస్తుంటారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండండి అని యేసు ప్రభు చెప్పాడు. మిమ్మల్ని కలవరపెట్టే ఏ సమాచారాన్నైనా కూడా మీ లోపలికి అనుమతించవద్దు. మిమ్మల్ని కలవరపరిచే వారు ఎవరైనా ఉంటే వారిని దాటి వెళ్ళండి, వారితో ఎక్కువ సమయాన్ని గడపద్దు. ఆ సమాచారము మీ ఆత్మలోనికి వెళ్తే మీకు ప్రమాదకరం, అది మీకు అపాయకరం. మీకు తెలియకుండానే వాటిని నమ్మేస్తారు. అవి మీ ఆత్మలో పనిచేస్తాయి, మీ మనసు పైన పనిచేస్తాయి. వాటి ఫలితాలు మీరు అనుభవిస్తారు. ఎందుకబ్బా నా జీవితం ఇలా జరిగిందని మీరు అనుకుంటారు. కానీ అది ఎక్కడ ఆరంభం ఏంటుందంటే, హృదయాన్ని భద్రంగా కాచుకోకపోవడం వలన ఆరంభమైంది. యాజ్ అ రైటస్ పర్సన్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ బి మూవ్డ్ అట్ ఎనీ టైం. నీతిమంతులముగా మనం ఎన్నడూ కూడా కదిలించబడము అని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. సో ఈ సంవత్సరం ఏం జరుగుతుంది? బయట ఏం జరిగినా కూడా మనం మాత్రము చెక్కు చెదరకుండా ఉంటాం. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. మనం నిద్రపోతే ఆయన మేలుకొనే ఉంటాడు. ఆయనకు ఆ నమ్మకాన్ని వదిలిపెట్టద్దు. ఆ నమ్మకాన్ని వదిలిపెట్టి విశ్వాస భ్రష్టులు కావద్దు. విశ్వాస మాటలు తప్ప వేరే నెగటివ్ మాటలు కానీ అస్సలు మాట్లాడద్దు. బీ ఆల్వేస్ పాజిటివ్. దేవుడు ఎంత పాజిటివ్ ఉన్నాడు చూడండి, ఎంత పాజిటివ్గా ఉన్నాడు చూడండి. నానాటికి బలాభివృద్ధి అంటున్నాడు. ఎన్నడూ కూడా నీతిమంతుడు కదిలించబడడు. కానీ భక్తిహీనులు దేశంలో నివసింపరంట, అంటే చనిపోతారంటున్నాడు. భక్తిహీనులు చనిపోతారేమో, దేవుని పైన ఆధారపడని వారు చనిపోతారేమో, కానీ నీవు మాత్రం ఎన్నడూ కూడా కదిలించబడవు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక వర్షన్ ఉంటుందంటే, లవర్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించువారంట అస్సలు కదిలించబడరంట. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ గాడ్, యూ విల్ నాట్ బి మూవ్డ్ బై వాట్ ఎవర్ మే బీ హ్యాపింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఏమైనా రకరకాలు జరుగుతుంటాయండి. లోకంలో ఏవేవో జరుగుతుంటాయి, ఎన్నో కుట్రలు జరుగుతుంటాయి, ఎన్నో కుతంత్రాలు జరుగుతుంటాయి. వద్దు, మనకు అవసరం లేదు. అవి మనకు అవసరం లేదు. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం, వారు బాగుండాలని ప్రార్థన చేద్దాం. లోకంలో ఏమైనా జరగచ్చు, కానీ వాటికి మన జీవితాన్ని ప్రభావితం చేసే హక్కు లేదు, అధికారం లేదు. మనం ఇవ్వకూడదు. ఎన్ని రేట్లు పెరిగినా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఎన్ని రేట్లు పెరిగినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ పోయినా, నేను మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాను. నా జీవితము వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ జీసస్. నేను యేసుని ప్రేమించే వ్యక్తిని కనుక నేను ఎన్నడూ కూడా కదిలించబడను. రూఢిగా నమ్ము. పౌలు బంధకాలు ఉండి నమ్ముతున్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుకు విశ్వాసం పోలే. బాప్తిసం ఇచ్చి యోహానుకు పోయినట్లు. బాప్తిసం ఇచ్చి యోహాను ఎంత గొప్పవాడు. పాత నిబంధన ప్రవక్తల్లోనే బాప్తిసం ఇచ్చి యోహాను చాలా గొప్పవాడంట. అటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను జైల్లో పడుతూనే ఏమైపోయింది తెలుసా? విశ్వాసం అంతా కొట్టుకుని పోయింది. పౌలు చాలా గ్రేట్ అండి. అందుకే అలా ఒక పాత్రను అలా తయారు చేసి పెట్టాడు.
అలా దావీదు ఒక పాత్ర, నజరేయుడైన యేసు ఒక పాత్ర, పౌలు ఒక పాత్ర, అలా చేసి పెట్టాడు. జైల్లో కూర్చొని చూడండి ఏం చేస్తున్నాడు. సీ దిస్ మ్యాన్స్ యాటిట్యూడ్. ఇలాంటి వాళ్ళని ఏమైనా చేసుకోగలడా అండి సాతానుగాడు? ఇటువంటి వాళ్ళని ఏమైనా చేసుకోగలడా? ఏం చేసుకోలేడు. జైల్లో కూర్చున్నాడు, నేను నమ్ముతున్నాను అన్నాడు. విశ్వాస భాష మాట్లాడుతున్నాడు జైల్లో ఉండి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమన్నాడు? నీవేనా ప్రభు అన్నాడు. చాలా నొచ్చుకున్నాడు ప్రభు. నా గురించి అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు. నిన్ను విశ్వాస భ్రష్టత్వానికి తీసుకొని వెళ్ళకూడదు. సమస్యలు విశ్వాసాన్ని వదిలేటట్లు చేయకూడదు. సమస్యలు విశ్వాస భ్రష్టత్వం వైపుగా నిన్ను నడిపించకూడదు. సమస్యలు ఉన్నప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను రూఢిగా నమ్ముతున్నాను, దేవుడు ప్రారంభించినటువంటి మంచి కార్యాన్ని పూర్తి చేస్తాడు. డు నాట్ వరీ, ఆల్ యువర్ ప్రేయర్ షల్ బి ఆన్సర్డ్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో ఇంతకు మునుపు ఆరంభించినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఈ సంవత్సరంలో దేవుడు ముగిస్తాడు, కంప్లీట్ చేస్తాడు. వన్ మోర్ టైమ్ ఐ డిక్లేర్ దట్ 2024 ఇస్ అ ఇయర్ ఆఫ్ కంప్లీషన్. కంప్లీట్ చేసేస్తాడు. హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన సమయంలో సమస్తము కూడా అందంగా సుందరంగా చేస్తాడంట. ఆయన ప్రారంభించాడు, ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం పూర్తి చేయబోతున్నాడు. తెర వెనకల ఆయన పని చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సంవత్సరము ఏమండి కటన్ తీసేయబోతున్నాడు ఆయన. కటన్ అంటే ఏంటి? ఒక మంచి పెద్ద బంగళా కట్టేటప్పుడు కానీ, పెద్ద షాపింగ్ మాల్ కట్టేటప్పుడు కానీ ఏం చేస్తారు? రేకులు అడ్డం పెడతారు, ఏమి కనపడదు. అంత పూర్తిగా రెడీ అయిన తర్వాత దాన్ని తీసేస్తారు, కంప్లీట్ అయిన తర్వాత. అలా తెర తొలగిపోబోతూ ఉంది 2024 సంవత్సరంలో. హల్లెలూయా. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ కర్టన్ అండ్ షో హిస్ ప్రామిస్ టు యూ. 2024 ఇయర్ ఆఫ్ కంప్లీషన్. సో నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడు, భక్తుడైతే దేశంలో నివాసింపడు అంట. కొంచెం పైకి వస్తే మరొక మాట ఉంది. నీతిమంతుల ఆశ 28 నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ. ఇద్దరు ఆశపడుతున్నారు. ఆశ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఇద్దరు ఆశపడుతున్నారు. కానీ నీతిమంతుల ఆశ ఇప్పుడు సంతోషం పుట్టించును అని ఉంది. యాక్చువల్లీ దీని అర్థం వేరు, తెలుగులో సరిగలేదు, కొంచెం చిన్న పొరపాటు జరిగింది ట్రాన్స్లేషన్లో. నీతిమంతుల ఆశ అంట ఏమండి? నీతిమంతుల ఆశ సెలబ్రేషన్కు దారి తీస్తుందంట. అంటే అర్థం ఏంటంటే నీతిమంతుల ఆశ నెరవేరుతుంది అని అర్థం. ఎందుకంటే కింద వచనం ఏముంది? భక్తుల ఆశ భంగమైపోనంటే దానికి ఆపోజిట్ పదం ఉండాలి పైన. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. ఇది నీ హక్కు, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీ హక్కు, నీ సామర్థ్యం. నీవు ఆశించినది నీకు దొరుకుతుంది. కానీ భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. భక్తుల ఆశ భంగమైపోతుంది. 25 కింద నుంచి పైకి వస్తున్నాను. ఓకే, 25 సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. సో లోకంలో బాగా వినండి, లోకంలో సుడిగాలులు రాబోతున్నాయి. సుడిగాలులను గురించినటువంటి సమాచారం. సుడిగాలని మామూలు సుడిగాలు అనుకుంటారు. సుడిగాలి అంటే ఏమంటే ఇబ్బందిని కలిగించే పరిస్థితులు రాబోతున్నాయి. అవి యుద్ధాలు కావచ్చు, కరువులు కావచ్చు, ఖడ్గం కావచ్చు, రకరకాల పరిస్థితులు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, గొడవలు కావచ్చు, ఏమైనా కావచ్చు. సుడిగాలి వీచినప్పుడు భక్తిహీనుడు ఏమైపోతాడంట? లేకపోవను. భక్తిని లేకపోవను. కానీ సుడిగాలి వీచినప్పుడు నీకేమవుతుంది? నీకేం కాదు.
నీకేం కాకూడదు, నీకేం కాదు. దిస్ ఈజ్ న్యూస్ ఫ్రమ్ హెవెన్. యూ డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్. కరువులో నీకు సమృద్ధి ఉంది. హల్లెలూయా. ఒక ఊర్లో ఊరంతా సఫర్ అవుతున్నారు, కానీ ఒక బీద విధవరాలికి మాత్రం సమృద్ధిగా ఆహారాన్ని దేవుడిచ్చాడు. ఒక దేశమంతా కరువు ఉంది, కానీ తనను నమ్మినటువంటి తన కుమారుడైనటువంటి ఏలియాకు 2 పూటల నాన్ వెజిటేరియన్ భోజనాన్ని కాకులతో పంపించాడు దేవుడు. హల్లెలూయా. ఇంకెక్కడి కరువు? యెహోవా మనకు కాపరి అయి ఉండగా మనకి ఇంకెక్కడి కరువు? కాబట్టి లోకములో ఎన్ని సంక్షోభ పరిస్థితులు వచ్చినా కూడా మనకు కాదు. వాటిని నీ మనసులోకి కానీ, నీ హృదయంలోని కానీ, నీ నోటిలోని కానీ రానివ్వద్దు. ఎవరైనా వాటి గురించి చెప్పి నీకు భయం పుట్టిస్తే నాకు అవి వర్తించవు అని చెప్పండి. హల్లెలూయా. నాకు వర్తించవు. కరోనా అంటే ఎంతమందిలో భయం స్టార్ట్ అయి ఉంటుందో నేను చెప్పి నాకు సంబంధం లేదు. అది నాకు దానికి సంబంధమే లేదు. నాకు కరోనాకి ఏం సంబంధం? ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డను నేను. నాకు దానికి ఏం సంబంధం? నువ్వు భయపడుకో, నేను భయపడను. నాకు భయం లేదు. యాక్సిడెంట్లకు కొంతమంది కొన్ని యాక్సిడెంట్లు చూస్తే వాళ్ళకి దయలు పడతాయి, భయపడతారు, షాక్కు గురవుతారు. వేరే వాళ్ళకి జరుగుతాయేమో, నాకు జరగవు. ఎందుకు జరగవు? నేను నిత్యము నిలిచి కట్టడం వల్లే ఉంటాను. నేను ఎన్నడూ కదిలించబడను. నా ఆశ తీరుతుంది. నా ఆశ భంగం కాదు. నా ఆశ నా దేవుడు భంగము చేయనని చెప్పాడు. నీతిమంతుని యొక్క ఆశ నెరవేరుతుంది. నా ఆశ భంగము కారదు. దయ్యంగాడి ఆశ భంగం అయిపోతుంది. భక్తిహీనుని ఆశలు భంగం అయిపోతాయి. 2024లో బలాభివృద్ధే జరుగుతుంది. బలాభివృద్ధి తప్ప ఏమీ జరగదు. నాకు మిగతా సమస్య నాకు తెలీదు. ఏమైనా జరగచ్చు, మిగిలిన వాళ్ళ విషయంలో ఏమైనా జరగచ్చు, కానీ నాకు మాత్రం బికాస్ ఐ బిలీవ్. నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతూనే ఉంటాను. ఐ స్టే ఇన్ ఫెయిత్. విశ్వాసమందు నిలిచి ఉండినట్లు కాచుకొనుడి. నువ్వు కాచుకోవాలి. నీకంటూ ఒక బాధ్యత ఉంది. విశ్వాసంలో నిలిచి ఉండవలసిన బాధ్యత నీకుంది. ఆత్మ తేటగా చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఈ 1 తారీఖునే ఎర్లీ అవర్స్లో బహు స్పష్టంగా చెప్పాడు. కొందరు విశ్వాస భ్రష్టులు అయిపోతారు, కొందరు విశ్వాసాన్ని వదిలేసి లోకంలో కలిసిపోతారు. లోకస్తులాగా మాట్లాడుతుంటారు. ఏమవుతుందో ఏమో, 2024 ఏం తెస్తుందో ఏమవుతుందో ఏమో అన్నప్పుడు నువ్వేం చెప్పాలి? అవునబ్బా, నాకు కూడా భయం అవుతుందని చెప్పాలా? ఏం చెప్పాలి? నాకు మాత్రం ఏమీ కాదు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్న లోకాన్ని నాలోనికి రానియను. సముద్రంలో ఉన్నా కూడా ఓడలోనికి నీళ్ళు రాకూడదు. రాణిస్తే మునిగిపోతుంది. సముద్రంలో ఓడ మునిగిపోతుంది. సముద్రంలో ఉంది ఓడ, కానీ నీళ్లు రానేయకూడదు. కలవర పడకుండా జాగ్రత్తగా మిమ్మల్ని చూచుకొనండి. మనుషుల వేషధాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. తప్పుడు బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్తగా కాచుకొనండి. దృష్టిని నిలపండి. ఇఫ్ యూ ఫోకస్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. 3 ముక్కలు అయిపోయింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవునికి సమస్తము సాధ్యం కదండి. దేవునికి సమస్తం సాధ్యం. నమ్మేవారికి సమస్తము సాధ్యం. ఇప్పుడు నువ్వు నమ్మగలిగితే ఇంకా దయ్యంగాడు ఏం చేసుకుంటాడండి? మనుషులు ఏం చేసుకుంటారు? ఎవరికైనా ఏమైనా చేసుకోగలరా? ఆపగలరా అసలు నిన్ను? ఎవరైనా ప్రపంచమంతా ఏకమైన నిన్ను ఆపగలరా? నమ్ముట నీ వలన అయితే ఎవరు చెప్పారు? ఏమండి? యేసై చెప్పాడు, సృష్టికర్త చెప్పాడండి. ఆయన చెప్పాడు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము. నమ్మడం నీకు చేతనైతే ఇంకేంటి అసలు? నీకు అడ్డం ఏంటి? దయ్యంగా అడ్డం ఏంటి? మనుషులు అడ్డం ఏంటి? జస్ట్ సీజన్ అంతే. కొన్నాళ్ళు ఉంటుంది పోరాటం. అప్పుడు ఏం చేయాలి? నిలబడి ఉండాలి అంతే. స్టే ఇన్ ఫెయిత్. విశ్వాసం నిలబడి విడుదల చే విశ్వాసాన్ని. ఇస్సాకు గెరార్లో ఉన్నప్పుడు మొత్తం ఆ ప్రాంతం అంతా కరువు ఉంది, ఆ దేశం అంతా కరువు ఉంది.
దేశమంతా కరువు ఉంది, ఇస్సాకుకు కరువు లేదు. ఇస్సాకుకు కరువు లేదు. అసలు వాళ్ళు విత్తనం వేసేదానికి కూడా వీలు లేదు, వర్షాలే లేవు. కానీ వర్షాలు లేకుంటే ఇస్సాకు విత్తనం వేశాడంట. విత్తనం వేసాడు, 30 కోయలేదు, 60 కోయలేదు, 100 పంట కోసాడు. హల్లెలూయా. ఇంకేంటి, ఎందుకు భయపడాలి మనం? న్యూస్ పేపర్ల జోలికి వెళ్ళొద్దండి. ఏం సాధిస్తారు మీరు అంటే? కరెంట్ ఇష్యూస్ మనం తెలుసుకోవాలి కదా. ఏం సాధించినావు ఇంతవరకు? ఏమైనా సాధించినావా? న్యూస్ పేపర్లు చదివి సాధించినావా? తెలుసుకొని ఏం చేస్తావు? ఈ చదువు కదిలించబడవు, నీ ఆశలు నెరవేర్చబడతాయి, నేను విశ్వాసం నిలుపుతుంది, ఇది లోకంతో కొట్టుకొని పోకుండా కాపాడుతుంది. సుడిగాలి వీస్తే భక్తుడు వెళ్ళిపోతాడు, కానీ నీవు మాత్రం సుడిగాలి వెళ్ళిపోవాల్సిందే, నువ్వు మాత్రం వెళ్ళిపోవు. హల్లెలూయా. ఆ సుడిగాలి వచ్చినప్పుడు నిలబడు, ఒకటే మాట మీద నిలబడు. జనవరిలో బలాభివృద్ధి, ఫిబ్రవరిలో బలాభివృద్ధి, మార్చిలో బలాభివృద్ధి, ఏప్రిల్లో బలాభివృద్ధి, మేలో బలాభివృద్ధి. నేను విడుదల చేస్తున్నా, ఊరికే క్యాజువల్గా వరుస పెట్టి చెప్పడం లేదు. నేను ఐఎమ్ ఎక్సర్సైజింగ్ అ స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఐఎమ్ రిలీజింగ్ దీస్ వర్డ్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. హల్లెలూయా. ఏప్రిల్ వచ్చేదానికంటే ముందుగా మనం వెళ్తున్నాం ఏప్రిల్లోకి. ఏప్రిల్లో బలాభివృద్ధి, మేలో బలాభివృద్ధి, జూన్లో బలాభివృద్ధి, జూలైలో బలాభివృద్ధి, ఆగస్టులో బలాభివృద్ధి, సెప్టెంబర్లో బలాభివృద్ధి, అక్టోబర్లో ఇంకా బలాభివృద్ధి, నవంబర్లో బలాభివృద్ధి, డిసెంబర్లో విజయోత్సవము. ఇదే జరుగుతుంది, ఇదే జరగబోతుంది. ఇది తప్ప ఏది జరిగేదానికి నేను అనుమతి ఇవ్వను, దీనిని నా జీవితంలోనికి రానివ్వను. హల్లెలూయా. యూ షుడ్ స్టే ఇన్ ఫెయిత్, డోంట్ గివ్ అప్ ఆన్ ఫెయిత్. విశ్వాసాన్ని వదిలేయద్దు. దేవుని నమ్ము, దేవుడు చెప్పిన దానిని నమ్ము. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో ఏం జరగబోతుందంటే, యు ఆర్ గోయింగ్ టు గ్రో, పెరగబోతున్నావు. అంతరంగ పురుషునందు బలాభివృద్ధిని నీవు పొందుకొనబోతూ ఉన్నావు.